దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క ఈవినింగ్ లైవ్ సర్వీస్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. దేవుని కృపలో దేవుని దయలో ఇంతకాలం కాచి కాపనేసి స్తుతిద్దాం, మహింపరుద్దాం. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క లైవ్ సర్వీస్ మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమల తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని నామముల కన్నా పై నామం ధరించిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అల్ఫా ఒమేగా ఆది సంభూతుడా నీకే స్తోత్రాలు తండ్రి. పాపాల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే తండ్రి యేసయ్య, మునుపు దూరస్తులైన మమ్మల్ని మీరు సమీపస్తులుగా చేశారు. అందుని బట్టి వందనాలు తండ్రి యేసయ్య. మీ రుణాన్ని ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా తీర్చలేం గనుక విరిగిన నలిగిన హృదయంతో కృతజ్ఞతా స్తోత్రాలు తప్ప మేమేమీ చేయలేంటి వాళ్ళం ప్రభా. యేసయ్య మీకే స్తోత్రాలు తండ్రి. మా యొక్క రక్షణ పాత్రను చేపట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతలతో కొనియాడబడుచున్న మా దేవ, మా రాజా, మీకే కోట్ల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరి సర్వ సృష్టిని మీ మాట ద్వారా సృజించారు, సర్వాన్ని మరి మీ యొక్క నోటి మాట ద్వారా సృజించారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి మమ్మల్ని మీ యొక్క చేతులతో మీ చెక్కారు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా తండ్రి యేసయ్య, మీ యొక్క వాయువు మా యొక్క రంధ్రాల్లోకి మీ యొక్క వాయువుని ఊది మమ్మల్ని అయా జీవింపచేసినందుకు స్తోత్రాలు తండ్రి ప్రభా. మాకు పరలోక రాజ్యాన్ని బహుమానంగా అనుగ్రహించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, అయ్యా పరిశుద్ధాత్మ దేవుని మాకు గిఫ్ట్గా ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. మేము ఏమీ మీకు చేయలేనప్పటికీ తండ్రి యేసయ్య, మేము పాపం చేసినప్పటికీ తండ్రి యేసయ్య, మీరు మాకు అన్ని బెస్ట్ అనుగ్రహించారు. మీరు మాకు ఆసమ్ గిఫ్ట్స్ మాకు అనుగ్రహించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇంకను ఎవరైతే లైవ్ జాయిన్ అవుతున్నారో ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆత్మతో నింపండి, మీ యొక్క బ్లెస్సింగ్స్ దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ నూతనమైన దీవెనలతో నింపబడడానికి సహాయం ఇవ్వండి తండ్రి యేసయ్య. ఇంకను తండ్రి యేసయ్య, అనారోగ్యాల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ స్వస్థత పడడానికి సహాయం ఇవ్వండి. మరి అద్భుత రీతిగా కోవిడ్ నుంచి రికవరీ అవుతున్నారు అద్భుతంగా. మరి నాయన ఈ యొక్క పాండమిక్ నుంచి బయటపడుతున్నారు. అందుని బట్టి వందనాలు తండ్రి యేసయ్య. ఇంకను ప్రభా, మరి ఇక కోవిడ్ నుంచి మరి తీసివేయండి తండ్రి, ఇక ప్రపంచంలో నుండి తీసివేయండి ప్రభా. ఇక సాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే గనుక తండ్రి మధురంగా మార్చిన దేవుడు తండ్రి ప్రభా. బండల నుంచి నీళ్ళు అనుగ్రహించే దేవుడు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక తండ్రి యేసయ్య, మిమ్మల్ని పూజించడానికి, మిమ్మల్ని గణపరచడానికి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరు కలిసి ఒక ఇంగ్లీష్ పాటను పాడదామండి. You're my strength when I am weak. You're the treasure that I seek. You're my all in all. అనే పాటను పాడి ప్రభు నామాన్ని గణపరుద్దాం.
అలాగే మరొక పాట పాడదామండి. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, మన యేసయ్య హృదయాన్ని అడిగారు. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తుల్ని అడగలేదు, మన కోసం ఈ లోకానికి వచ్చారు. అందరు కలిసి పాటను పాడి యేసయ్యని కనపరుద్దాం. దేవుని స్తుతించి రాత్రి కాలం ముందు కుటుంబారాధనలో ఈ విధంగా ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి నిజంగా ఆయన బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, కానీ మన హృదయాన్ని ఆయన అడిగి నా కుమారుడాని హృదయం నాకిమ్ము అని ఆయనని ఎవరైతే ఇంకా అంగీకరించలేదో, ఇంకా ఆయన్ని ఇంకా ఎవరైతే హృదయంలో చేర్చుకోలేదో ప్రతి ఒక్కరి హృదయాన్ని తడుతూ ఆయన పిలుస్తూ ఉన్నారు. కాబట్టి
ఇంకా ఎవరైతే నిజంగా ప్రభుని దేవుడికి అంగీకరించలేదో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆ రాబో ఉగ్రత నుండి తప్పించబడ్డానికి, దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయన రాకడ ఎప్పుడో మనకి తెలియదు, మన పోకడ ఎప్పుడో కూడా తెలియదండి. నిజంగానే మనం చూసినట్లయితే చాలా దినాల్లో ఈ 21లోనే మనం ఎంతోమంది మన స్నేహితుల్ని, బంధువుల్ని, చాలామందిని మనం మిస్ అయిపోయాం. ఇందాక మా పాప నేను మాట్లాడుకుంటూ అనుకుంటున్నాం, ఎంతమంది మనకు తెలిసిన వాళ్ళు మమ్మీ, మనతో కలిసి ఉన్నవారు, సేవలో ఎక్కిపించిన వారు ఎంతమంది మాయమైపోయారు, ప్రభు రాకడికి వెళ్ళిపోయినట్లుగా. సడన్గా నిన్న చూసిన వాళ్ళు ఇవాళ లేనట్లుగా అందరూ కూడా చాలా వరకు కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు అని తను అన్నప్పుడు నిజంగానే మనసు చాలా బాధ కలుగుతుంది. కానీ మనకు ఒక హోప్ ఉంది, నిరీక్షణ ఉంది. దేవుడు మనకున్నాడు. మనకి నిత్యము సదాకాలము జీవించే కృపని దేవుడు మనకు అనుగ్రహించి మనం ఈ భూమి మీద కన్ను మూసిన సదాకాలము నిత్యము జీవిస్తామని శుభ నిరీక్షణ మనకిచ్చాడు దేవుడు. అందును బట్టి మనం సంతోషించే వారంగా, ఆయన నీతి కలిగిన దేవుడు, మాట తప్పే దేవుడు కాదు, నమ్మదగిన దేవుడు. కాబట్టి మనం మన శ్రమల వైపు కాకుండా ఈ కొద్దిపాటి శ్రమల్ని మనం చూడకుండా దేవుని వైపు చూసినట్లయితే తప్పక దేవుడు మనకి సహాయం చేసి నడిపించే దేవుడు, నమ్మకమైన దేవుడు, దీనులను దరిద్రులను విడిచిపెట్టే దేవుడు కాదని, వారి పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడని నిన్న లేఖనాలు చూసాం. అవును, ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం శాశ్వతమైన దేవుని వైపు, ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవుని స్తుతించే వారంగా, ఈ భూమి మీద మహింపరిచే వారంగా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన్ని స్తుతించే వారంగా దేవుడు మనల్ని సిద్ధపరచును కాకండి. ప్రతిరోజు కూడా ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాలు వింటూ ఆయన ఎవరో తెలుసుకుని దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వారమై ఆయన్ని స్తుతించే కృపనిచ్చిన విధానాన్ని బట్టి ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. మాతో కలిసి లైవ్లో పాల్పొంది పాటల ద్వారా మహింపరిచి దేవుని స్తుతించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ కూడా దేవుని యొక్క వర్తమానం కొరకు సిద్ధంగా ఉన్నారు నమ్ముచున్నాం. ఈ రాత్రి కాలమందు కూడా మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని విందాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. సమయాన్ని దైవజనులకి చాలా సంతోషం. అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి ఈరోజు వరకు మనం నిజంగానే మరి సజీవ లెక్కలో ఉండి ఈ విధంగా దేవుని వాక్యాన్ని ఫేస్బుక్ లైవ్ బ్రాడ్కాస్ట్ ద్వారా మీకు అందించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఫీడింగ్ ప్రోగ్రాంలో మేము ఉన్నాం. పోషించే ప్రోగ్రాం, భోజనాన్ని పంచిపెట్టే ప్రోగ్రాం. కేవలము శారీరకమైన భోజనాన్ని మాత్రమే కాకుండా ఆత్మీయమైన భోజనం, కొంచెం శారీరకమైన భోజనాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందించడానికి, భోజనం లేనటువంటి వారికి, ఆ రోడ్ల మీద ఉన్నటువంటి వారు, ఫుట్పాత్స్లో ఉన్నటువంటి ఫుట్పాత్ మీద బ్రతుకుతున్నవారు, బ్రిడ్జిల క్రింద తలదాచుకుంటున్నటువంటి వారు, కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా అనేక మంది చిన్న చిన్న బిజినెసెస్ పోగొట్టుకొని చాలామంది రోడ్డును పడినటువంటి వారు భోజనం కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి ప్రతిరోజు మేము భోజనాన్ని ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ భోజనం పెట్టే కార్యక్రమము శారీరకంగా భోజనం లేని వాళ్ళకి భోజనం పెట్టడమే కాకుండా మీకు అందరికీ కూడా భోజనం పెట్టడానికి, మీకు వాక్యం అనే భోజనాన్ని పెట్టడానికి. సో ప్రస్తుతం భోజనం పెట్టే పనిలో ఉన్నాం ఎస్ఏసి మినిస్ట్రీస్. దేవుని మహాకృపను బట్టి ఈ భోజనం పెట్టే ప్రోగ్రాంలో వాళ్ళెవరో మాకు తెలియకపోయినప్పటికీ కూడా వారికి అందిస్తూ ఉన్నాం. ఇవాళ ఫేస్బుక్ లైవ్ ద్వారా కొంతమంది తెలిసిన వాళ్ళు చూస్తూ ఉండొచ్చు, కానీ ఎంతోమంది వారెవరో నాకు తెలీదు, నేనెవరో వారికి తెలియకపోయినా దేవుని వాక్యం చేత పోషించబడుతున్నాం, మంచి సమృద్ధైన వాక్యం అనుగ్రహిస్తున్నారని ప్రతిరోజు మెసేజ్ల ద్వారా, ఫేస్బుక్, వాట్సాప్, మెసెంజర్స్ ద్వారా
మీరు ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియపరుస్తూ నూతనమైన వ్యక్తులు ఈ విధంగా పరిచయం అవుతున్నారు. ఎవరో మాకు తెలియదు, కానీ ఈ లైవ్ ద్వారా అనేక మంది సత్యమైన వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా మీరు పోషించబడుతున్న విధానాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తారు. ఈ శ్రేష్టమైన అద్భుతమైనటువంటి వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. గత 28 సంవత్సరాలు ఒక పాస్టర్గా, అనేకమైన సంవత్సరాలు ఒక టీచర్గా, బైబిల్ కాలేజ్ ప్రెసిడెంట్గా, టీచర్గా, సువార్థికుడిగా దేవుని వాక్యాన్ని అందించే ప్రోగ్రాంలో ఇప్పటికీ కొన్ని వేల లక్షల వర్తమానాలు అందించాం. ఈ కోవిడ్ సీజన్లో కూడా మరి ఎక్కువగా వర్తమానాలు అందించడానికి ప్రతిరోజు ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడి గురించి చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుడి గురించి ఇప్పుడు మనం సృష్టికర్త నేర్చుకున్నాం, దేవుడు నిత్యుడు అని నేర్చుకున్నాం, దేవుడు పరిశుద్ధుడు అని నేర్చుకున్నాం, దేవుడు సర్వశక్తిమంతుడని నేర్చుకున్నాం, దేవుడు సర్వ వ్యాపకుడు సర్వాంతర్యమని నేర్చుకున్నాం, దేవుడు సర్వజ్ఞాని అని నేర్చుకున్నాం, దేవుడు సత్యవంతుడు అని నేర్చుకున్నాం, దేవుడు నీతిపరుడు, నీతిమంతుడు దేవుడు. సో తండ్రి అయిన దేవుడు నీతిమంతుడు అనే విషయాన్ని నిన్నటిదినం మనం ధ్యానం చేసుకున్నాం. ఆ నీతిమంతుడైన దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. సొదొమ గొమొర్రా పరిస్థితిని గురించి మనం చూసాం. ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న పాపులతో పాటు నీతిమంతుల్ని నాశనం చేసే దేవుడు కాదు. జలప్రళయంలో ప్రపంచమంతా నాశనం అయినప్పటికీ కూడా నీతిమంతుడైన నోవాహుని, ఆయన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు, రక్షించాడు. కనుక దేవుడు న్యాయవంతుడు అనే విషయాన్ని మనం విన్నాం. ఈరోజు యేసుక్రీస్తు నీతిమంతుడు అనే విషయాన్ని గురించి మీకు వాక్యాన్ని చూపిస్తాను. యేసుక్రీస్తు ఎవరు? జీసస్ ఈజ్ రైచియస్. ఆయన నీతిమంతుడు యేసుక్రీస్తు అని వాక్య ఆధారాలు మనం చూద్దాం. దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మీరు తెరిచి యేసుక్రీస్తు నీతిమంతుడైన దేవుడా కాదా, ఆయన నీతి, ఇవాళ ఆ విషయాలు మనం దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 3 వర్డ్స్ 14. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, చూసారా, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి అప్పగించమని అడిగారు. అంటే మీరు చేసింది ఏమిటి? పరిశుద్ధుడును నీతిమంతుడైన క్రీస్తు అనే మాట మనకు కనబడుతుంది. సో మన దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు అనే దాని గురించి దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుంది అంటే, నీతిమంతుడు యేసయ్య, పరిశుద్ధుడు యేసయ్య. ఈజ్ అ హోలీ గాడ్ అండ్ హీ ఈజ్ రైచియస్ గాడ్. కనెక్ట్ అయి ఉన్నాయి. హోలీనెస్ అండ్ రైచియస్నెస్ ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. పరిశుద్ధత లేకుండా నీతిమంతుడిగా ఉండలేరు, నీతిగా ఉండక పరిశుద్ధుడిగా ఉంటారు. సో నీతి, న్యాయము అని కూడా ఒక కోవకి చెందింది. సో మన దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, మన దేవుడు అబద్ధికుడు కాదు, మన దేవుడు మోసం చేసేవాడు కాదు. వాళ్ళ దేవుడి పేరన అనేకమైన మోసాలు జరుగుతాయి, కానీ దేవుడు న్యాయం చేసే దేవుడు. నీకు అన్యాయం చేయడు. నువ్వు చేసిన పనికి కూడా నీకు జీతం ఇస్తాడు. ఇవాళ మనం కష్టపడి ఒక కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీ మనకి జీతం ఇస్తుంది. కష్టపడి పని చేస్తున్న విధానాన్ని చూసి కొన్ని సంవత్సరాలకి ఆ కంపెనీ మాకు ఎంత సేవలు చేసి కంపెనీ అభివృద్ధి కొరకు నువ్వు ప్రయాసపడ్డావు కనుక కంపెనీ నీకు ఒక ఇల్లు కొని పెడుతుంది అని ఇల్లు కొనిపెట్టి ఆ వ్యక్తిని ఎంతగానో సన్మానించి కొన్ని సంవత్సరాల తర్వాత మంచి కారు కొనిపెట్టి, ఎందుకంటే ఆ కంపెనీకి మంచి సేవ చేశాడు. ఇవాళ చాలాసార్లు మనం కూడా దేవుని సేవకు వచ్చి
దేవుడి దగ్గర పని చేస్తున్నప్పుడు నమ్మకంగా పని చేస్తే ఇల్లు లేని నీకు కూడా దేవుడు ఇల్లు ఇస్తాడు. ఒకవేళ నీకు వాహనం లేకపోతే నువ్వు నమ్మకంగా పని చేస్తే దేవుడు వాహనాన్ని ఇస్తాడు. అయితే నీ ఫెయిత్ఫుల్నెస్ చూసి మెల్లిమెల్లిగా దేవుడు ఒక టైంకి అవన్నీ ఇస్తాడు. కానీ ఈ దినాల్లో సేవకులు ఎలాగున్నారనంటే, సేవకు వచ్చిన 6 నెలలకే మాకు ఇల్లు కావాలి, సేవకు వచ్చిన 6 నెలలకే మాకు కారు కావాలి, బండి కావాలి అని దేవుడిని ఒత్తిడి చేసి ఇస్తావా ఇవ్వవా, ఇవ్వకపోతే సేవ చేయం, కంపెనీలో పని చేయం అన్నట్టు. అలా జరగదు. దేవుడు నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. షోర్లీ ఆ కంపెనీలో 20-30 సంవత్సరాలు పనిచేసిన ఆ వ్యక్తికి వచ్చే బెనిఫిట్స్ కొత్తగా వచ్చినోడికి రావు. కొత్తగా వచ్చేసినోడికి నాకు కూడా బెనిఫిట్స్ ఇవ్వండి, అతనికి అన్ని ఇచ్చారు కదా నాకెందుకు ఇవ్వరు, అతనికి అన్ని ఇచ్చారు కదా నాకెందుకు చెయ్యరు అని అడిగితే సిగ్గుకరంగా ఉంటుంది. కారణం ఏంటంటే, నువ్వేం పని చేసావు, నువ్వు వచ్చింది మొన్నేగా, కష్టపడు, పుణ్యించి నమ్మకంగా పని చేయి, నేను సాయం చేయి. నమ్మదగిన దేవుడు ఆయన ఫెయిత్ఫుల్నెస్ గురించి చెబుతున్నాను. యేసుక్రీస్తు కూడా నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు. ఇక్కడ నీతిమంతుడైన దేవుణ్ణి మీరు సిలువేశారు అని చెబుతున్నాడు. ఇక్కడ పేతురుగారు ప్రసంగం చేస్తూ, ఆ పేతురుగారు ప్రసంగంలో ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న యూదులని సంబోధిస్తూ ఆ యూదులతో చెబుతున్న మాటలు, మీరు పరిశుద్ధుడిని నిరాకరించారు, యు హ్యావ్ రిజెక్టెడ్ హిమ్. నీతిమంతుడిని రిజెక్ట్ చేశారు మీరు. చూసారా ఎంత తప్పు చేశారు మీరు. కనుక మీరు అనీతిమంతుడైనటువంటి వ్యక్తిని రిలీజ్ చేయమని, బరబ్బాని విడుదల చేయమని, వాడు మర్డర్ చేసినోడు, హత్యలు చేసినోడు, హంతకుడు, బరబ్బా పెద్ద గజ్జి దొంగ, పెద్ద నేరస్తుడు, పెద్ద టెర్రరిస్ట్ లాంటోడు, వాడిని విడుదల చేయండి, యేసుని సిలువేయండి అని నీతిమంతుడిని అప్పగించి అనీతిమంతుడిని విడుదల చేసుకున్నారు మీరు. అంటే ఇక్కడ సందర్భం, మన అంశం లోపలికి నేను డిగ్ చేసి వెళ్ళడం లేదు, కానీ ఐ జస్ట్ వాంట్ టు షో యూ దట్ జీసస్ ఈజ్ రైచియస్. ఇక్కడ మీకు వచనాలు చూపించడానికి మాత్రమే నేను ఇవాళ సమయాన్ని గడపాలని చూస్తాను. కనుక దేవుని వాక్యంలో ఇవాళ మనం వింటున్నాం. మనం కొంతమంది నోట్స్ రాసుకుంటున్నారు, కొంతమంది తీసేసి రాస్తున్నారు ఈ సబ్జెక్ట్ మీద. కనుక మీరు చాలా జాగ్రత్తగా రెఫరెన్స్లు నోట్ చేసుకుంటే, హూ ఇస్ జీసస్, ఎందుకంటే కొంతమంది యేసు ప్రభు దేవుడు కాదని చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా తగ్గ వాక్యం అనడం మానేసరిగా ఇక అంట్లా చాలా సంతోషం. కనుక ఎందుకంటే వాక్యం ఆధారం చూస్తే ఇక అనరు. కనుక యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఆయన నీతి పరుడు. ఇక్కడ వాక్యం మనం చూసాం, హీఈస్ రైచియస్ గాడ్, నీతిమంతుడైన దేవుడు. మనకు అన్యాయం చేసే దేవుడు కాదు, మనకు న్యాయం చేసే దేవుడు. అంత మాత్రమే కాదు, మనల్ని కూడా నీతిమంతులు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం అనీతిమంతులు, అది మనం తర్వాత విందాం. ముందు యేసుక్రీస్తు నీతిమంతుడి గురించి కొన్ని వాక్యాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం చూడండి, 52వ వచనం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 52. చూసారా, ఆ నీతిమంతుని రాకని గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. చూసారా, అంటే ఎవరిని చంపేశారు మీరు? నీతిమంతుడిని చంపలా. అక్కడ ఎవరు నీతిమంతుడి గురించి ముందే చెప్పేసినటువంటి వారిని కూడా చంపేశారు మీరు. కానీ యేసుక్రీస్తు నీతిమంతుడు అని చెబుతున్నాడు అక్కడ. చూసారా, ఆయన ఎవరు నీతిమంతుడు? మళ్ళీ చదవండి ఆ మాట ఒకసారి. మీ పితరుల ప్రవక్తలు ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని యొక్క రాకడ గురించి, మొదటి రాకడ గురించి, ఆ నీతిమంతుడి గురించి చెప్పినటువంటి వారు, ముందు తెలిపిన వారిని కూడా చంపేశారు. ఇప్పుడు ఆయన్ని అప్పగించి హత్య చేశారు. కానీ ఆయన ఎవరు? నీతిమంతుడు. కనుక యేసుక్రీస్తు నీతిమంతుడు అనే విషయాన్ని గురించి ఇక్కడ మరొక వాక్యాన్ని మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆయన అనీతిమంతులైన మన కొరకు ఆయన చనిపోయారు. కనుక యేసుక్రీస్తు నీతిమంతుడైనటువంటి దేవుడు. దేవుని వాక్యంలో నుంచి మరొక వాక్యం చదువుకుందాం. ఇవన్నీ వచనాలు మీకు చూపిస్తున్నాను. దట్ జీసస్ ఈజ్ రైచియస్.
అందుకనే మీరు గమనించారో లేదో, దేవుణ్ణి ఎరగనటువంటి వారు కూడా తెలుసుకోగలిగారు. ఎగ్జాంపుల్ మనం చూస్తే పిలాతు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు పిలాతు గారి భార్యకి కల వచ్చిందంట. ఏమని ఆమె చెప్పింది, ఏమన్నారంటే వాళ్ళ భర్తతో చెప్పింది, నువ్వు ఆయన జోలికి వెళ్ళొద్దు అని ఆయన గురించి ఒక మాట మాట్లాడింది. ఏమని తెలుసా? ఆ నీతిమంతుడు. సో యేసు ప్రభుని ఆమె ఏమనింది అని అంటే నీతిమంతుడు. మత్తయి సువార్త మనం చూస్తే 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. చూసారా, అతని భార్య అంటే పిలాతు యొక్క భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఏమంటుంది? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఇంక మనం డీప్గా వద్దు. మనం జస్ట్ వాంట్ టు షో యూ ద రిఫరెన్సెస్ ఫర్ జీసస్ ఈజ్ రైచియస్. మీకు అర్థమైందా? ప్రతి సందర్భాన్ని మనం డిగ్ చేసి వెళ్ళట్లా. ఎందుకంటే యూ జస్ట్ వాంట్ టు సీ దట్ జీసస్ ఈజ్ రైచియస్. తండ్రి అయిన దేవుడు నీతిమంతుడిని వచ్చిన చూపించాను మీకు. ఇప్పుడు దేవుని వాక్య ఆధారం ద్వారా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు నీతిమంతుడు. సో నీతిమంతుడిని దేవుడు అని అనుకుంటుందా? మనం అనాలి కదా. అట్రిబ్యూట్ అది, దేవుడి యొక్క గుణం, దేవుడి యొక్క గుణ లక్షణాలు, దేవుడికి ఉన్నటువంటి ఆ క్యారెక్టర్. అది ఆ క్యారెక్టర్ ఏంటంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. రైట్ గాడ్ ఈజ్ నాట్ అ రాంగ్ గాడ్, ఈజ్ అ రైట్ గాడ్. కనుక ఆయన అందుకనే మనం ఆరాధన చేయాలి, స్తుతించాలి, గణపరచాలి. సో తండ్రిని స్తుతించాలా? స్తుతించాలి. యేసు ప్రభుని స్తుతించాలా? స్తుతించాలి. మరి కొంతమంది యేసు ప్రభుని స్తుతించకూడదు. యేసు ప్రభుని స్తుతించబోద్దా? యూ హ్యావ్ టు వర్షిప్ జీసస్. ఆయన యోగ్యుడు, ఆరాధనకి యోగ్యుడు, బికాజ్ ఈజ్ గాడ్. పరిశుద్ధాత్మని కూడా ఆరాధించవచ్చు. తండ్రి అని మనం ఆరాధించాలి, కుమారుని, పరిశుద్ధాత్మ మనం గౌరవం ఇవ్వాలి. బికాజ్ వన్ డే యూ గోన్ గో టు హెవెన్, గో టు సీ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. చెప్పాను కదా, తండ్రి అని దేవుడు ఉన్నాడు, కుమారుడు అని దేవుడు, పరిశుద్ధాత్మ ఒక్కడే దేవుడు. కానీ 3 వ్యక్తిత్వాల్లో ఉన్నటువంటి ఒకే దేవుడిని మనం చూస్తున్నాం. కనుక ట్రినిటీని, త్రిత్వాన్ని మనం నమ్ముతున్నాం అని అర్థం. దీని అర్థం కొంతమంది నమ్మరు. దానివల్ల మీరు వాక్యాన్ని అర్థం చేసుకోలేదని అర్థం. యూ డి నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు నీతిమంతుడు. ఒక అన్యురాళ్ళ పిలాతు భార్య దేవుడిని నమ్ముకుందంటారా? వాళ్ళు రోమన్ ఎంపైర్కి హెడ్లుగా ఉన్నటువంటి పైలట్ అనే ఆయన పిలాతు, వాళ్ళ భార్య అంటుంది ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 47వ వచనంలో ఒక శతాధిపతి అంటున్నాడు. చూడండి 23వ అధ్యాయం 47వ వచనం. చూసారా, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పి దేవుణ్ణి మహిమ పరిచెను. ఈ మనుషుడు ఎవరట? నిజముగా నీతిమంతుడు. నిజముగా ఏమన్నాడు? నిజముగా. చూసారా, నీతిమంతుడై ఉన్నాడని. ఇంట్లో ఏ తప్పు లేదు. సిలువ వేయబడిన వ్యక్తిని సిలువ వేయకముందేమో పిలాతు భార్య అనింది ఆయన నీతిమంతుడు. సిలువ వేసిన తర్వాత ఎవరిని సిలువ వేస్తారు? తప్పు చేసి జైల్లోకి వెళ్ళాడంటే, నేను మంచోడిని అండి జైల్లోకి వెళ్ళానంటే ఎలా ఉంటుంది? మంచోడైతే జైల్లోకి ఎందుకు వెళ్తారు? సిలువ మీద వేలాడుతున్నాడంటే మంచోడా? సిలువ మీద వేలాడుతున్నాడంటే చెడ్డవాళ్ళు వేలాడతారు, తప్పు చేసిన వాళ్ళు వేలాడతారు. అది శిక్ష, అది పనిష్మెంట్. అది అందరిని ఎందుకు వేలాడదీస్తారు సిలువ మీద? ఏదో తప్పు చేసినందుకు పనిష్మెంట్. ఊరకనే కొడతారేంటి? కొట్టారంటే అర్థం ఏంటి? తప్పు చేశారు. మరి కొరడాలతో కొట్టారు ఆయన్ని, మేకులతో కొట్టారు ఆయన్ని, సిలువకు వేలాడదీసి. ఏం తప్పు చేశాడు యేసయ్య? ఆయన ఏ తప్పు చేయలే. మరి ఎందుకు? ఎందుకంటే నీ తప్పు ఆయన తీసుకో. ఒకసారి ఉదాహరణ చెప్పాను, గుర్తుందా మీకు? 2 అన్నదమ్ములు, ఒకడేమో చిన్నోడు, ఒకడు పెద్దోడు. పెద్దోడు ఏం చేశాడు? చాలా ప్రార్థన పరుకొని చిన్నోడు తప్పు చేసి ఒకడిని చంపేసి ఇంటికి వచ్చి కదా అన్నయ్య రక్షించమన్నప్పుడు సింపుల్గా స్పీడ్గా చెప్పాలంటే తన బట్టలను ఇచ్చాడు. అతని బట్టలని, రక్తపు మడుగుల బట్టలనేమో అన్నయ్య తీసుకున్నాడు. సో ఇప్పుడు పోలీసు వాళ్ళు రాగానే
ఎవరు కనబడుతున్నారు? రక్తం అడుగులతో ఏ తప్పు చేయలేని అన్నయ్య కనబడుతున్నారు. అన్నయ్యని పోలీసులు కొట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు? తప్పు చేశాడండి. తప్పు చేయలే, కానీ తమ్ముడు చేసిన తప్పు అన్నయ్య భుజస్కంధాల మీద పడ్డాయి. చూసారా? తప్పు చేయకపోయినప్పటికీ తమ్ముడు చేసిన తప్పు ఆయన తీసుకున్నాడు. యేసుక్రీస్తు చేసింది అదే. మన తప్పులు ఆయన తీసుకొని మనకి శిక్ష లేకుండా ఆయన శిక్షను అనుభవించాడు. మనం అలాంటి శిలువ మీద వేలాడాలి, మనల్ని కొట్టాలి, మనల్ని మేకులు పెట్టి కొట్టాలి, మనకి ఉమ్ము ఇయ్యాలి. మనం చేసిన చెత్త పనులకి, మనం ఆడిన బూతి మాటలకి, మనం చేసినటువంటి ఎదవ పనులన్నిటికీ మనల్ని శిక్షించాలి. అంతే కదా? ఇప్పుడు యేసు ప్రభుని ఎందుకు తిడతారు? మనం ఆడిన బూతులకి చెంప చల్లుమని కొట్టాలి. బూతులు ఆడితే చప్పని చెల్లి పిల్లలు బూతులు ఆడితే చెంప చెల్లుమని కొడతారు. మరి యేసు ప్రభు చెంపని చెల్లుమని కొట్టారు. యేసు ప్రభు చెంపలు వాయించారు. ఎందుకు? మనం ఆడిన బూతి మాటలకు ఆయన్ని కొట్టారు. చెత్త పని చేస్తే, అసహ్యమైన పని చేస్తే, చేయకూడని పని చేస్తే అసహ్యం వేసి కాండ్రించి చిత్తు అని ఉమ్మూస్తాం. చిత్తు అని ఉమ్మూస్తా అంటే అర్థమైన అంత ఘోరమైన పాపం చేసిన దుర్మార్గుడా, నా భార్యను ఎత్తికిపోయి, నా భర్తను ఎత్తికిపోయి, నా పని చేసావు, అలా చేసావు, దొంగోడు, ఇలా రకరకాల ఏదో వాళ్ళు కలిగిన బాధను బట్టి థు అని ఉమ్మూస్తారు. మరి యేసు ప్రభు మీద ఉమ్ము ఊసారు. ఎందుకు? నీ మీద నా మీద వేయవలసిన ఉమ్ము ఆయన మీద పడింది. చూసారు? అది దాని మన శిక్షను ఆయన భరించాడు. హీ హెస్ టేకెన్ అవర్ పెనాలిటీ, హీ హెస్ టేకెన్ అవర్ పనిష్మెంట్. ఎంత గొప్ప దేవుడు! చూసారా? ఇవాళ వ్యభిచారం చేసిన స్త్రీని ఏం చేసి కొట్టేవాళ్ళు? రాళ్ళు పెట్టి కొట్టేవారు. ఆయన్ని తరువుతూ కొట్టేవారు, పరిగెత్తించేవారు. రాళ్ళు పెట్టి కొడుతూ వీధుల్లో తిప్పేవాళ్ళు. వీధుల్లో ఆమె కొడుతుంటే తలకు తగిలేది, వీపు మీద తగిలేది, తగలకూడని స్థలాల్లో తగిలేది. ఆ రాయిలు కొడుతుంటే రక్తం కారిపోతూ ఉంటుంది, బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది భయంకరంగా. ఆ రక్తం కడుతూ అలా పరిగెడుతూ 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 ఆఖరికి ఇక సమస్యలు పడిపోతుంది. అప్పుడు రాళ్ళేసి కొట్టేసి చంపేస్తారు. ఏంటి? వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన అమ్మాయే కాదు, అబ్బాయిని కూడా అలాగే చెయ్యాలి, చంపేయాలి అలా. కానీ అక్కడేమో చాలాసార్లు మీరు గమనించారు, అబ్బాయిని వదిలేశారు, అమ్మాయిని పట్టుకొని ఏమో. వ్యభిచారం అంటే ఏంటి? వ్యభిచారం అంటే అర్థం ఏంటంటే భర్త ఉంటుండగా ఇంకొక ఆయనతో అక్రమ సంబంధం కలిగి ఉండడం, దాన్ని పాపం అన్నారు, దాన్ని వ్యభిచారం అన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్తతోనే ఉండాలి, నీ భార్యతోనే ఉండాలి. నీ భార్యను విడిచి, నీ భర్తని విడిచి పరాయి మగోడుతో, పరాయి ఆడదాంతో నువ్వు సంబంధం పెట్టుకున్నావు అనుకో, ఆమెతో ఆయనతో అక్రమ సంబంధం కలిగి మీరిద్దరు కలుసుకుంటున్నారని, అది పాపము, దాన్ని వ్యభిచారం అంటారు. జారత్వం అంటే ఏంటి? పెళ్ళి కాకముందే అక్రమ సంబంధాలు కలిగి ఆ అబ్బాయితోనో అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉండడం. అలాగే ఏమంటారు దాన్ని, వరస లేకుండా ఆ నాన్నతోనో అమ్మతోనో అక్కతోనో చెల్లితోనో తమ్ముడితోనో ఇలాగా అందరితోనూ పాపం చేసేది కూడా జారత్వమే అంట. ఇది రెండు కూడా చాలా భయంకరమైనటువంటి పాపం. ఇది వెలుపటి చేయట్లేదు, మీరు రూపాలు కూడా చేస్తారు. అంటే మీరు దేవునికి బాధ కలిగిస్తున్నారు. ఎందుకంటే దేవునికి ఆలయం ఇది, ఈ శరీరం దేవునికి ఆలయం కనుక మీ ఆలయాన్ని పాడు చేస్తారు. అయితే ఎందుకు చెబుతున్నానంటే మీతో, ఆ శరీరాన్ని కొట్టాలా రాళ్ళు పెట్టి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు ఎట్టి కొట్టి చంపేస్తారు. యేసు ప్రభువుని ఒకసారి ప్రశ్న వేశారు, ఒక అమ్మాయిని రాళ్ళు వేసి కొట్టేసి తీసుకొస్తున్నారు. ఆ అమ్మాయి వ్యభిచారం చేసి పట్టబడింది, ఎవరితోనో పాపం చేస్తూ పట్టబడింది. అప్పుడు ప్రభు అన్నారు, వాళ్ళు వచ్చి అడిగారు, ఏమన్నారంటే, ఈమె వ్యభిచారం చేస్తుండగా దొరికింది గనుక మోషే ధర్మశాస్త్రం ప్రకారం టోరా ఉందగా, హెబ్రూలో టోరా అంటారు కనుక, పెంటెకోక్ అంటారు కనుక, దేవుని యొక్క లా, దేవుని యొక్క